జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ జరిగింది. స్థానిక గడియారం స్తంభం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్లకు జెండాలను కట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరంగా ర్యాలీ చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కూటమి పాలనలో 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శనివారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, నరసింహల నాయుడు, మోహన్, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు లెఫ్ట్ లాగు నువ్వు లెఫ్ట్ లాగు లెఫ్ట్ అండ్ రైట్ లాగితే సదానా నువ్వు ఒక్క సెకండు చెట్టు పెట్టండి కూర్చోండి. సదానా నీళ్ళు ఆడిచ్చి అటు ఇటు తిరగ. మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు. అదే నిన్న ఇక్కడ గూడూరులో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ బ్రహ్మాండంగా ఇక్కడ కండక్ట్ చేశాం. అట్లాగే బైక్ ర్యాలీ కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ వాకాడు మండలంలో మొన్న నైటు ఈ యొక్క త్రివర్ణ పథకాలు తీసుకొని కూడా బైక్ ర్యాలీ కూడా చేశాము. అయినప్పటికీ ఈరోజు కూడా బైక్ ర్యాలీ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేశారు. మా నాయకుల సహాయ సహకారంతో ఈరోజు బైక్ ర్యాలీ కూడా జాతీయ పథకాన్ని చేతనమూని అందరం కూడా తిరిగామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటమని చెప్పి కూడా మా ఎన్డీఏ కూటమి ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా మొక్కలు కూడా ఇక్కడ ఎండిఓ ఆఫీసు క్యాంపస్లో నాటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఎవరు చేయని విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతి మీరు నిన్నే చూస్తుంటారు. బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జిలు, సిమెంట్ రోడ్లు అన్నిటికీ కూడా మన నాయకుడు మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా నిన్న అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా కట్టారు. అవి కూడా త్వరలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బ్రిడ్జెస్ అన్నీ కూడా స్టీల్ బ్రిడ్జిలు కూడా నిర్మించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు 15 నుంచి రాబోయేదంతా కూడా ప్రారంభోత్సవాలు.
అంటే మనం ఏమైతే పనులు చేసామో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అందరం కూడా ఇంటింటికి పోయి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులు మనం సూపర్ 6 ఏ విధంగా నెరవేర్చామో కూడా ప్రజలకి చెప్పే విధంగా అందరూ కూడా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ కూడా ఒకవేళ ఎక్కడన్నా లేకపోతే జరగకపోతే దయచేసి నాయకులు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా డోర్ టు డోర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి సారథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆదేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు గారు జెండా బైక్ ర్యాలీని జరిపి మన ఎండిఓ కార్యాలయంలోకి విచ్చేసి ఇక్కడ చెట్లు నాటి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని చేపడుతున్నారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ జరిపి ప్రజా సమస్యలు నిరంతరం పరిష్కారం చేసేదానికి నేనున్నానని మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ప్రజలే నాకు ముఖ్యమనే నినాదంతో ముందుకెళ్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏ ఆదేశాలను ముఖ్యమంత్రి గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ఇచ్చారో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు జరుపుతూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను నరేంద్ర మోడీ గారి ఆదేశాలను అన్నిటినీ కలిపి ఈరోజు జాతీయ జెండాతో బైక్ ర్యాలీని జరిపి చెట్లు నాటి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గంలో ఈరోజు టౌన్ క్లాస్ నుంచి కూటమి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన స్వతంత్ర దినోత్సవం ప్రతి నియోజకవర్గంలో చేయాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి. అలాగే మన ఎన్డీఏ కూటమి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం నంబర్ 1 స్థాయిలో నిలబడాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాము. అలాగే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి మేమంతా కూటమి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.